ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ నిప్పులు చెరిగారు. ఎవరేంటో ఎవరి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అన్నారు. మాయమాటలు చెప్పకుండా నిజాయితీగా పేదలకు పట్టాలు ఇవ్వాలని దామచల విజ్ఞప్తి చేశారు. నీ చేతగనితనం వల్ల తెలుగుదేశం పార్టీ పైన నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు పట్టాలు ఇస్తే స్వాగతిస్తామన్నారు. ఎవరు అనకుండానే నన్ను చెబుతూ కొట్టండి అనే పరిస్థితులకు వచ్చారంటే ఎంత మైండ్ బుర్ర చెడిపోయింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల 9 నెలలు 2 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. రేపు ఇంకో వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రజలకి ఏదైనా చేయాలి అంటే 6 నెలల ముందు నేను నా రాజకీయ జీవితాన్నే త్యాగం చేశాను. అందుకని పోయి కూర్చొని నేను మాట్లాడితేనే ఈ 200 కోట్లు తీసుకొచ్చానని చెప్పే పెద్ద మనిషి కనీసం 6 నెలల ముందు, సంవత్సరం ముందో ఆ పనే చేసి నిజంగా ప్రజలకు ఇవ్వాలి, ప్రజలకి ఏదో విధంగా సహాయం చేయాలి అనుకునేవాడు అయి ఉంటే ఆ రోజే తీసుకొచ్చి నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇవన్నీ రాళ్ళు వేసి దాన్ని పొజిషన్ కూడా మనకు చూపించి ఇదిగోనమ్మా నీకు ఇస్తుంది, ఇదిగో 1 సెంట్ ఇస్తున్నాడు అంటే 430 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నాడు. అది ఆ 1 సెంట్ కూడా ఇదిగో నీ నెంబర్ ఇది అని చూపించి చేస్తే అందరం కూడా సంతోషిస్తాం. మేము కూడా పేదవాళ్ళ కోసమే రాజకీయాలు చేస్తున్నాం, మా కోసం మనం చేయట్లా. ఎవరైనా కూడా పార్టీ తరపున ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము రాజకీయాలు చేస్తున్నాం తప్పితే మేమేదో సొంత లాభాల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మనం రాలా. నువ్వు ఆ విధంగా ఉండేవాడివి. లాస్ట్ 1 నెల ముందు వచ్చేసి 25,000 పట్టాలు ఇస్తాను, నేను మళ్ళీ రాళ్ళు వేసి ఇస్తాను, మీకు పొజిషన్ కూడా చూపిస్తానని చెప్పేసి ఎంత మాయ మాటలు, ఎంత పద్ధతిగా అబద్ధాలు చెప్తున్నాడు అనేది కూడా మీరు గమనించుకోండి. అంతకుముందు ఒకసారి చెప్పాడు, ఏది కుప్పోల అవతల ఈ రోజుకి మొత్తం కూడా కేసులు అయిపోయి ఆ ల్యాండ్ అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు కూడా అంతే తెల్ల కాగితాలు చూపించాడు. నిన్న పైపెచ్చు మళ్ళీ బురద చల్లుతాడు. తెలుగుదేశం వల్లే ఇబ్బంది జరుగుద్ది, వాళ్ళు ఇప్పుడు నన్ను మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటున్నాడు. నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? 5 సంవత్సరాలు నువ్వు ఖాళీగా కూర్చొని నీకు హైదరాబాదు గోవాలో తిరుగుతా, ఇవాళ వచ్చేసి లాస్ట్లో 1 నెల ముందు వచ్చేసి నువ్వు మాయ మాటలు చెప్పేసి అదే ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఆపుతున్నారు. అంతకుముందు ఏం చెప్తా వచ్చాడు, తెలుగుదేశం వాళ్ళు ఎర్ర జిల్లా దగ్గర ఇవ్వబోతుంటే 25,000 పట్టాలని కావాలని చెప్పి కేసు వేసారంటాడు. ఆ పెద్ద మనిషికి తెలుసు, ఎందుకని అది ఐరన్ ఓవర్ ల్యాండు, దానికి అక్కడ ఇచ్చినా కూడా కుదరదు, ఇచ్చేటప్పుడైనా కూడా ప్రభుత్వం ఆపేస్తుందని అతనికి కూడా తెలుసు. కానీ కావాలని చెప్పేసి అదేదో ఆపారని చెప్పేసి జనాలను నమ్మటానికి పదే చెప్తాడు. అది ఆపాడు. సరే, అది ఫస్ట్లో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఎవరన్నా వేసి ఉంటారో ఆగుంటుంది. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు? ఇన్ని సంవత్సరాలు ఏం చేసినట్టు లాస్ట్లో 1 నెలలో నీ ఇష్టారాజ్యంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి నేను ఇస్తాను 20వ తారీఖు ఇస్తానని చెప్పేసి నువ్వు ఏ విధంగా చెప్తున్నావు? ఇవాళ ఎంత తారీఖు? 12 అంటే 7 రోజుల్లో ఇతను పట్టాలు ఇచ్చేస్తాడంట, రాళ్ళు కూడా వేసిస్తాడంట. ఇంతవరకు ఆ రోడ్లు కానీ లేకపోతే టెండర్లు పిలవలా. మొన్న ఒక టెండర్ పిలిస్తే అది కూడా షార్ట్ టెండర్ పిలిచారు. షార్ట్ టెండర్ పిలిచేది ఎప్పుడు పిలుస్తారంటే వర్షాలు తుఫానో ఏదన్నా వచ్చేసి ఇబ్బందులు ఉండేటప్పుడు, పుష్కరాలు జరిగినప్పుడు, ప్రజలకి ఇబ్బంది ఉండేటప్పుడు దాన్ని షార్ట్ టెండర్స్ పిలుస్తారు. ఆ షార్ట్ టెండర్స్ ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ సఫర్ అవ్వకుండా ఉండడానికి షార్ట్ టెండర్ పిలిచి షార్ట్ టెండర్ ద్వారా అవి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో దానికి రేటు కూడా ఎక్కువ పెట్టి కాంట్రాక్ట్కి పిలుస్తారు. ఈరోజు దీనికి ఇతను షార్ట్ టెండర్ పెట్టడానికి అవకాశం ఏంటి? అదేమంటే అన్ని తప్పులు చేస్తా నీ ఇష్టారాజ్యంగా వాళ్ళు అధికారులను ఉల్లంఘిస్తా. అధికారులకు కూడా నేను ఒకటే చెప్తున్నా, దీంట్లో కమిషనర్ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ కానీ ఎంఈ కానీ ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవాళ ఏదో ఇష్టారాజ్యంగా మీరు పర్మిషన్లు ఇచ్చేసి షార్ట్ టెండర్లు పిలిచేసి నీ ఇష్టంగా వాళ్ళు ఏదో చెప్పారు, లేకపోతే సీఎం ఆఫీసు ఆ జగన్ రెడ్డి ఏదో చెప్పాడని చెప్పేసి మీ ఇష్టారాజ్యంగా చేస్తే రేపొచ్చే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నువ్వు చేసేవాళ్ళు 4 సంవత్సరం ముందు చేసుకొని కరెక్ట్గా చేస్తుంటే మేము హర్షిస్తాం. పేద ప్రజలకు ఇస్తే మాకు సంతోషమే. అంతేగాని ఈయన ఇష్టం వచ్చినట్టు ఇవాళ మళ్ళీ 3 రోజులు పెట్టి షార్ట్ టెండర్ పిలిచి
షార్ట్ టెండర్లో మళ్ళా వర్కులు తీసుకొని మన ఒక్కడు రాలా టెండర్కి, అన్ని టెండర్ మళ్ళీ ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పిలిచారు. 3 రోజులు పెట్టాడు. 3 రోజులు పెట్టి ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు? అసలు 3 రోజులు ఇవ్వడానికి అధికారులకు ఎట్లా ఉంది? దానికి నామ్స్ తెలియదా అని అడుగుతున్నా. కలెక్టర్ గారికి కూడా తెలియదా ఇదంతా? కాబట్టి వీళ్ళు అత్యుత్సాహాలు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక్కడ ఉండే ఆయనకి నువ్వు చిత్తశుద్ధితోటి నువ్వు చేస్తూ ఉంటే, పేద ప్రజలకు ఇస్తూ ఉంటే మేము స్వాగతిస్తాం. అంతేగాని మాయ మాటలు చెప్పి నువ్వు ఏదో అమాయకుల మాదిరి నువ్వు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని మా మీద బురద జల్లితే మాత్రం మర్యాద కాదు. అది కూడా నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావా మనం అనేది నువ్వు తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీ అందరి ద్వారా కూడా. కాబట్టి ఏదంటే అది ప్రెస్లో కూర్చొని మాట్లాడేది, లేకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏందో ఇళ్ళ మీదకి వచ్చేసి 75,000 మందిని తీసుకొస్తాం, పట్టాలు రేపు ఆపితే అని. అసలు ఇచ్చేది నువ్వు, ఆపేది మేము ఎందుకు ఆపుతాం? నువ్వు కరెక్ట్గా చేస్తే, జెన్యూన్గా చేస్తే ఎవడు ఆపుతారు? ఎవరు ఆపరు. రాష్ట్రకి హైకోర్టు చట్టాలకు ఎవరైనా పోయినా కూడా ఆగదు అది. నువ్వు తప్పుడు పనులు చేస్తేనే హైకోర్టులో స్టేలు ఇస్తారు, లేకపోతే ఇంకో దగ్గర ఆపుతారు, ఇంకో దగ్గర పనులు కాకుండా ఉంటాయి. ఈ మాత్రం నాకు 5 సార్లు 4 సార్లు గెలిచినోడికి నీకు తెలవదా? 2 సార్లు మంత్రి చేసినోడివి. కాబట్టి పదే తెలుగుదేశం నువ్వు తప్పుడు పనులు చేస్తా, తెలుగుదేశం అంటే మర్యాద కాదు. నువ్వు ఇప్పుడైనా పేద ప్రజలకు ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే దాన్ని చిత్తశుద్ధితోటి వాళ్ళకి ల్యాండ్ చూపించి, ఎవరైతే ఎంఆర్ఓలు వీళ్ళు ఉన్నారో వాళ్ళ సంతకాలతోటి ఎవిడెన్స్ తోటి వాళ్ళందరికీ పొజిషన్ చూపి మేము స్వాగతిస్తాను. దీంట్లో ఏదైనా పేద ప్రజలను మాయం చేసి ఎన్నికల కోసం దొంగెత్తులు వేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాం. మీరు ఎక్కడైతే సైట్ వేసారో అక్కడికి కూడా వస్తాం, అవి కూడా ప్రజలకు చూపిస్తాం. నువ్వు 75,000 మంది కాదు, 1,00,000 మందిని తీసుకురా. మాకు 1,00,000 మంది ఉన్నారు, మేము తీసుకొస్తాం. కాబట్టి ఇక్కడ జనాలు ఎవరు లేకుండా లేరు. ఎవరికి ఉండేవాళ్ళు వాళ్ళకు ఉన్నారు, ఎవరి పరిస్థితులు వాళ్ళకి అన్నీ తెలుసు. మేము మంచి చేయాలని చూస్తున్నావు, నువ్వు దొంగ మాటలు చెప్తున్నావు. ఇవాళ ప్రజలందరికీ తెలుసు. 5 టర్ములు గెలిపించినా నువ్వేం చేసావో, ఈ 5 సంవత్సరాల్లో మేమేం చేసామో పూర్తిగా తెలుసు. ప్రజలకు ఇవాళ తెలుసు. నేను ఇంటింటికి వెళ్తే ఒక్కొక్కరు బాధపడుతున్నారు, అయ్యా మా పెన్షన్ పోయిందా, పెన్షన్ ఇట్లేదని. ఒక వికలాంగుడు, భార్య భర్త ఇద్దరు వికలాంగులు, కాళ్ళు లేవు, వాళ్ళిద్దరికీ తీసేశారు. వాళ్ళకేదో 3,000 వస్తూ ఉంటే మందులు కొనుక్కుంటాను ఏదైనా ఉంటారైతే వాళ్ళకి తీసేశారు. అదేమంటే ఇతని దగ్గరికి వస్తానంటే ఇతను సొంత డబ్బు ఇస్తున్నాడంట కొంతమందికి. ఇతను రాజు, ఆయన మహారాజు, ఆయన పుట్టవదోడే మహారాజు కాబట్టి ఇతనే రాజ్యాంగం కూడా ఇతనే పెన్షన్లు ఇతనే ఇస్తాడు. అతనుండే అక్కడ జగన్ రెడ్డి వల్ల కాక కరెంటు బిల్లు పెంచి ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది అని చెప్పేసి అందరికి పెన్షన్లు తీస్తున్నాడు. అసలు డీలేక 12 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిన అతనే వల్లగాక హైదరాబాద్లో చెప్తే ఆయన చేస్తూ ఉంటే ఈయనేమో సొంత డబ్బులు ఇస్తున్నాడంట పెన్షన్లు కూడా. ఇతను ప్రముఖ పారిశ్రామికవేత్త, అందులో చాలా వ్యాపారాలు చేశాడు. ఇతను అందరికీ పెన్షన్లు ఇవ్వటం, అవసరమైతే రోడ్లు కూడా సొంత వేయటం. ఇతను ఆ విధంగా మాయ మాటలు చెప్పి జనాలను మోసం చేయొద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. నువ్వు 50,000 మంది 70,000 మంది చేస్తే ఎవడు కూడా భయపడేవాళ్ళు లేరు. నీకు 75,000 మంది అంటే మాకు 1,00,000 మంది ఉన్నారు, అది కూడా చూసుకుందామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి మాయ మాటలు ఆపేసి నీ టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నీకు ఉండేది ఇంకా రేపు కాలపడితే 5వ తారీఖు మార్చి 5 ఇస్తే ఈ 12 నుంచి ఇది ఒక 18 రోజులు, అదొక 5 రోజులు, 23 రోజులు నీకు టైం ఉంది. 23 రోజుల్లో రాత్రింబగుళ్ళు అసలు టెండర్ పిలవకుండానే సైట్లోకి పోయేసి సైట్లో పనులు చేస్తున్నారు. అదే పనులకి మళ్ళీ టెండర్ పిలుస్తున్నారు. నిజంగా తప్పుడు పనులు చేస్తా మేము ఏదైనా చేయాలంటే మాకు 2 నిమిషాలు పట్టదు. అసలు టెండర్కి పిలవకుండా కాంట్రాక్టర్ లోపలికి పోయేట చేస్తాడు. అదే టెండర్ వర్క్ అయిపోయిన దాన్ని మళ్ళీ రేపు వర్క్ ఎట్లా పిలుస్తున్నావు? ఇవన్నీ కూడా తప్పులు చేస్తున్నావు, మంచిది కాదు. నువ్వు ఏదైనా చేసే పని అయితే చిత్తశుద్ధితో చేయాలని చెప్పి మీ ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాతావరణం జరుగుతూ ఉన్నాయి. ప్రజలు మాత్రం నమ్మద్దు. ఈయన ఒకసారి ప్రతిరోజు నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పాడు. అంతకుముందు ఏం చెప్పాడు? ప్రతిసారి మనం పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తానన్నాడు. మళ్ళా మొన్న ఏమన్నాడు? మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీగా తీసుకొస్తేనే నేను కూడా పోటీ చేస్తాన్నాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఎటుపోయాడో తెలియదు. ఇప్పుడు ఈరోజు మళ్ళా
మా కొడుక్కి ఎంపీ అంట, ఇతనికి ఎమ్మెల్యే అంట, దాని మీద ప్రయత్నాలు, లేకపోతే హైదరాబాద్ పరిగెత్తుకుంటూ వెళ్ళటం. అంతా చిన్న రాజకీయాలు, పిల్ల రాజకీయాలు చేస్తా ఉందో నువ్వు చేస్తున్నావు. ఇవన్నీ కూడా కట్టిపెట్టుకొని ప్రజలకి నువ్వు 5 టర్ముల్లో ఏం చేసావో నువ్వు సమాధానం చెప్పాలి. ఈరోజు స్లమ్ ఏరియాస్కి వెళ్తే మేము వేసిన రోడ్లు తప్పితే ఎక్కడన్నా మిగతాయి ఉన్నాయా? బురదలో నడిచాను నేను కూడా. బురదలో నడిచి వెళ్ళినప్పుడు, అయ్యా ఈ రోడ్డు మిగతాది నువ్వు వేయాలయ్యా, నువ్వు వస్తే కానీ కాలువలు కట్టరు అని చెప్పి అక్కడ ఉండే ప్రజలు చెప్తున్నారు. నువ్వేం చేసావు అసలు? నువ్వు కనీసం మంత్రిగా 1 సంవత్సరం పనిచేసినాడివి, పోయి ఆ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఇప్పుడులాగానే అలిగినప్పుడు పోయి తీసుకొచ్చి చేయొచ్చు కదా. ఈ బ్రిడ్జి 8 నెలల్లో కట్టాం, పోతరాజు బ్రిడ్జి. నువ్వు 4 టర్ములు నీ వల్ల కాల. నా 8 నెలల్లో కూర్చొని నేను డే బై డే నేను వాళ్ళకి మాట్లాడుతా, మానిటరింగ్ చేస్తా, అది కట్టించాం. పోతరాజు కాలువ ఆ రోజు ఎలక్షన్ అయిపోగానే డబ్బులు వచ్చినాయి. ఈ రోజుకి పోతరాజు కాలువ ఏం చేసాం? 3 కాంట్రాక్టర్లు మారారు. నాణ్యత కాబట్టి గోడలు కూడా కింద పడ్డాయి. అంటే ఇవన్నీ జనాలకు తెలియదు అనుకుంటున్నావేమో. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు ప్రతి ఒక్కరికి, మహిళల దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కటి ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఊర్లో ఏం జరుగుతుందో కూడా ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. వాళ్ళకి అన్నీ తెలుసు. తెలియదు అనుకుంటున్నావు నువ్వు. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. తగిన రీతిలో మాత్రం నీకు బుద్ధి చెప్పే పరిస్థితులు మాత్రం ముందుంది. కాబట్టి నువ్వు పొద్దుగూకులు తెలుగుదేశం మీద నువ్వు చేసే పనులన్నీ తెలుగుదేశం మీద వేస్తే అది మర్యాద కాదు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత రేపు నిద్రపోకుండా మేము పనిచేసాం. ఎన్ని పనులు చేసామో ఇక్కడ ఉండే నియోజకవర్గ ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ఎన్ని పనులు చేసామో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ జగన్ రెడ్డిని ఒక్క అవకాశం అని చెప్పి జనాలు మోసపోయి వేశారు తప్పితే ఈరోజు ఎక్కడా కూడా వైఎస్ఆర్ పార్టీ మీద ఎక్కడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అంతా కూడా బీసీస్ కూడా మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. ఏ విధంగా అయితే మనకుండే టైంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, రేపు ఏం చేయాలి అనేది కూడా మనం ఒకసారి గుర్తెచ్చుకొని అందరం కూడా కలిసికట్టుగా ఈసారి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం ఘాట్లో వస్తుంది. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. ఈరోజు ఎక్కడ కబ్జాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మీ సైట్ కానీ ఏదైనా బాగుండో ఖాళీగా ఉందో అంటే పేదవాడని కూడా చూడరు. పేదవాడి సైట్ ముక్క కూడా తినేస్తారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ పోలీసులు కూడా అందరూ కూడా దానికి వన్ సైడ్గా ఉంటారు తప్పితే వాళ్ళు ఏది కూడా చేసే పరిస్థితుల్లో పోలీసులు కూడా నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఈరోజు భయప్రాంతులను చేశారు. అటు ఉద్యోగస్తులు భయపడుతున్నారు, ప్రజలు భయపడుతున్నారు. భయపడి వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లే విధంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆగినాయో పనులు, మంచినీళ్ళు ఆ రోజు మనమే తెచ్చాం. దగ్గర 80% కంప్లీట్ చేసాం. ఈ 5 ఏళ్ళు ఏం చేయలేకపోయారు. ఆ 20% కూడా మనం కంప్లీట్ చేసుకొని ప్రతిరోజు ఒంగోలుకి నీళ్ళు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా టిట్కో ఇల్లు కూడా 16,000 ఇల్లు శాంక్షన్ చేయించాం. ఈరోజు 6,000 ఇల్లు రెడీగా ఉన్నాయి. 6,000 ఇల్లు కూడా ఎవరైతే డబ్బులు కట్టారో, స్లిప్పులు ఉన్నాయో వాళ్ళకి రేపు రాగానే ఆ మిగతాది కూడా కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు ఇచ్చే విధంగా అవి కూడా మనం చేస్తాం. మిగతాయి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా టిట్కో హౌసెస్ ద్వారానే వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోతురాజు కాలువ కూడా వీళ్ళ వల్ల కాదు. పోతురాజు కాలువ కూడా రేపు వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాల్లోనే పోతురాజు కాలువ ఆధునీకరణ చేసి పూర్తిగా దాన్ని అంతా కూడా పోతురాజు కాలువను కూడా కంప్లీట్ చేస్తాం. దాని మీద ఉండే ఇల్లుకు కూడా ఒకటే హామీ ఇస్తున్నాను. నేను మన పాదయాత్రకి తిరిగేటప్పుడు ఉండే వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యా మా ఇల్లు ఏదో కొట్టేస్తారంట, మా ఇల్లు పడేస్తారని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది ఉంటారు. చెత్త ఏదంటే అది అబద్ధాలు చెప్పే కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇల్లు అన్నీ తిరిగి మీ ఇళ్ళన్నీ పడేస్తారని చెప్పారంట. నేను హామీ ఇస్తున్నాం, రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ఏ ఇంటిని కూడా పోతరాజు కాలువ మీద ఉండే ఇంటిని మేము టచ్ చేయం. దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత 5 ఏళ్ళు చేతగాని బ్రిడ్జి ఆగింది. కొత్తపట్నం బ్రిడ్జి తారు వేయకుండా ఎన్నోసార్లు మాట్లాడాడే. ఆ తారు కూడా వచ్చిన 5 నెలల లోపల తారు కూడా కంప్లీట్ చేసి
ఆ బ్రిడ్జిని కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈత మొక్కల రోడ్లో కూడా బక్కిన కెనాల్ బ్రిడ్జి ఒక్కటి మిగిలింది, అది కూడా కంప్లీట్ అయితే మన నియోజకవర్గంలో ఏ పనులు ఇంకా ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా 17వ డివిజన్లో రైల్వే అండర్ పాసు, కరవాది ఫ్లైఓవరు, అదే ఈత మొక్కల ఫ్లైఓవర్ కూడా రైల్వేది కూడా పోయినసారి కదిలిచ్చాం. ఈసారి ప్రభుత్వం రాగానే అవి కూడా టార్గెట్ తీసుకొని అవి కూడా కంప్లీట్ చేసేటట్టుగా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, వాళ్ళకి ఎవడైతే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో కరెంటులు పెరిగిందనో, లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో, లేకపోతే మీ ఇంట్లో ఒక ఉద్యోగం ఉందనో, పెన్షన్లు ఇట్లేదో 100% రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు ఇవన్నీ చూడడం, వాళ్ళకి తప్పకుండా మళ్ళీ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకెక్కడైతే మన ఈ పనులు ఆగిపోయినాయో ఈ మేజర్ పనులు కాకుండా మిగతాయి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. బీసీలను కూడా అన్ని విధాలుగా కూడా పేదవాడు లేని సమాజం చూడాలనేదే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు, వాళ్ళని ఏదో విధంగా ప్రోత్సహించాలి, పేదవాళ్ళ ఇంట్లో కూడా నెలకి 20,000 ఆదాయం వచ్చేటట్టు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన చెప్తా ఉంటాడు. కాకపోతే ఇలాంటి పొరపాట్ల వల్ల ఆర్థిక పరిస్థితులు ఈరోజు ఇబ్బందుల వల్ల మళ్ళా స్టేట్ నాశనం చేశారు. ఈ 5 ఏళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈరోజు అనేక కంపెనీలు కూడా ఆ రోజు తీసుకొచ్చారు. ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా మనకి రెవెన్యూ కూడా జనరేట్ అయ్యేది, గవర్నమెంట్లో కూడా డబ్బులు కూడా జనరేట్ అయ్యి అప్పు తగ్గించుకుంటా ఎంతోమందికి ఉపయోగపడే కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఈ జగన్ రెడ్డి 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఆ భారం అంతా కూడా మళ్ళీ మన ప్రతి ఒక్క పౌరుడి మీద, ప్రతి ఒక్క ఇంటి మీద భారాలు పడతానే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా చూసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన, మంచి విధానం కావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి మీ అందరూ కూడా కృషి చేయండి. అదేవిధంగా ఇంకొకటి కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకొని, ఇందాక మన వాళ్ళు ఎవరో చెప్పారు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అవినీతి డబ్బులతో తిన్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, స్థలాలు కబ్జాలు, ఈరోజు ఎక్కడో గ్రానైట్లు, ఇవన్నీ కూడా దోచుకొని ఈరోజు పట్టకుండా కూర్చొని ఉన్నారు. వాళ్ళు రేపు వస్తారు, ఇదిగో ప్యాకేజ్ కింద ఓటుకి 10,000, 5,000, 10,000 ఇస్తాము, జనాలు ఓట్లు వేయకుండా అడగబోతారనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే, డబ్బులు వచ్చింది ఎవరు కాదనలేము, 10,000 తీసుకోండి, 10,000 ఇస్తాడు ఇతను, బాగానే సంపాదించాడు కాబట్టి, పెన్షన్లు కూడా సొంత డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, కావాలంటే ఇల్లు కూడా సొంతంగా కట్టిస్తానంటున్నాడు కదా, అవన్నీ చేస్తాడు కాబట్టి రేపు ఓటుకి 10,000 ఇస్తాడు. 10,000 కూడా తీసుకోండి, సమర్థవంతమైన నాయకుడికి ఓటేయండి, సమర్థవంతమైన పార్టీకి ఓటేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. మనకు పనులు కావాలన్నా, మీకు ఇబ్బంది లేకుండా ఉండాలన్నా, ఈరోజు ఇళ్ళ మధ్యకి నేను నడుచుకుంటా వస్తుంటే 2 నిమిషాలు నిలబడలేకపోతున్నాం. అన్ని దోమల మన దగ్గర, కాలువలు తీసేవాడు లేడు, దోమల మందు కొట్టేవాడు లేడు. మనం ఉండే టైంలో ఫాగింగ్ మిషన్లు తెప్పించాం, మాన్యువల్ తెప్పించేసి ఏ బజార్కి డివిజన్కి 2 రోజులకు ఒకసారి దోమల మందులు అంతా కూడా తిప్పేవాడిని. అదేవిధంగా 6 నెలలకు ఒకసారి కాలువలన్నీ తీపిచ్చేవాడిని. ఎక్కడైతే నీళ్లు రావో టయానికి 9 లోపల మంచినీళ్ళు వచ్చేటట్టుగా నీళ్ళది కూడా కరెక్ట్ చేసి, నైట్ పూట రాకుండా ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా 9 గంటల లోపల మంచినీళ్ళు వచ్చేటట్టుగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. ఈరోజు ఒక్కటన్నా జరుగుతుందా అని మీరు ఆలోచించుకోండి. ఏ రాత్రి పూట నీళ్ళు వస్తాయో మీకే తెలియదు, ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి నీళ్ళు వస్తున్నాయని. ఇంకో విధంగా కాలువలు తీసేవాడు లేడు, దోమలు ఒక పక్క, ఆ మందులు కూడా పనిచేయట్లా. మా ఇంట్లో కూడా చూస్తున్నాం కదా, దోమల మందులు కూడా పనిచేయట్లా. ఆ విధంగా దోమలు పెరిగిపోయినాయి, దానికి ప్రికాషన్స్ లేదు, దానివల్ల ఆరోగ్యం చెడిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మున్సిపాలిటీ ఏమో చేతగాని దద్దములు అయిపోయారు, ఒక్కరికి కూడా శ్రద్ధ లేదు. వాళ్ళ కార్పొరేటర్లు వీళ్ళు ఉన్నారు అంటే దేని మీద, ఎవడు అపార్ట్మెంట్ కడుతున్నాడో వాడి మీద ఎంత లాభం తీసుకుందాం. నేను 50 లక్షలు ఖర్చు పెట్టా, నేను నా 50 లక్షలతో పాటు వడ్డీతో పాటు దిగే లోపల 1 కోటి సంపాదించాలి, ఎట్ట సంపాదించాలి. ఆయన వాసుగా ఆయన మా ఎమ్మెల్యే పని చేసుకుంటా పోతున్నాడు కాబట్టి ఆయన దోచుకునేది ఆయన దోచుకుంటున్నాడు, మన పాటికి మనం దోచుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు తయారయ్యారు. మళ్ళా ఆ విధంగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లేఅవుట్లు వేయాలంటే డబ్బులు, ఏదైనా ఇల్లు ఉన్నాయో కడుతున్నారు అంటే డబ్బులు, ఈ విధంగా కార్పొరేటర్లు తయారయ్యారు. ఈరోజు మెప్మా వాళ్ళవి కూడా
ఒక పెద్ద స్కామ్ కూడా మనం చూసాం. నిన్న మొన్న మీరు పేపర్లో కూడా చూశారు. దాన్ని కూడా అధికారులు ఒక పక్క, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక పక్క, వీళ్ళందరూ కలిసి దగ్గర 90 కోట్లు స్కాము దాని మీద ఒక్కోటి బయటకు తీస్తూ ఉన్నాం. అవి కూడా ఎవిడెన్స్తో కూడా బయటకు వస్తాయి. ఒక్కొక్క లారీపీల మీద డబ్బులు వేసి వీళ్ళందరూ పంచుకున్నారు. దాన్ని పంచుకొని దాంట్లో బడా నాయకులంతా కూడా ఉన్నారు. ఈరోజు ఆ మేయర్ ఏమో అంత కాదు 12 కోట్లేనే ఆ మేయరే చెప్తుంది. ఆ మేయర్ కూర్చొని అంత డబ్బులు కాదులేండి 12 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి మేయర్ చెప్తుంది. ఆ విధంగా ఈరోజు పరిపాలనా విధానం ఉంది. మనందరం కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళలో ఒక పౌరుషంగా, కసిగా ఈ 2 నెలలు మనం పనిచేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ జైహో బీసీలో ఎంతోమంది అందరూ కూడా మన వాళ్ళంతా కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి మా మహిళలకైతే పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా వచ్చినందుకు మరోసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.